ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్స్గా నిలబెట్టిన కెప్టెన్ 10 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి జట్టుకు 3వ టైటిల్ అందించిన హీరో. కానీ ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఊహించని ట్విస్ట్. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ జట్టులో లేడు. ఇది అభిమానులకే కాదు, క్రికెట్ ప్రపంచాన్ని షాకింగ్కి గురి చేసింది. అసలు కేకేఆర్ మేనేజ్మెంట్ దగ్గర ఏం జరిగింది? ఛాంపియన్ కెప్టెన్ ఎందుకు వదులుకున్నారు? ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో పీబీకేఎస్ ఏకంగా 26.75 కోట్లు పెట్టుకొని చరిత్ర సృష్టించింది. తర్వాత పీబీకేఎస్ కెప్టెన్గా టీం తలరాతను ఎలా మార్చాడు, ఫైనల్స్కి ఎలా తీసుకెళ్లాడు, ఈ మొత్తం డ్రామా వెనుక ఉన్న అసలు కథ, తెర వెనుకున్న రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 2024 ఐపీఎల్ సీజన్కి కేకేఆర్కి అద్భుతంగా సాగింది. కొత్త మెంటర్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ అదరగొట్టింది. సీజన్ అంతా ఆధిపత్యం చెలాయించి ఫైనల్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి కప్పు గెలిచారు. అంతా సవ్యంగానే ఉందనుకున్నారు. కానీ ఆ విజయం తర్వాత కొన్ని నెలలకే పరిస్థితి మారిపోయింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ రిటెన్షన్ జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు లేదు. కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ, శ్రేయస్ అయ్యర్ మా మొదటి ఎంపికే, కానీ రిటెన్షన్ అనేది ఇద్దరి అంగీకారంతో జరగాలి. ఆటగాడు తన మార్కెట్ విలువను పరీక్షించుకోవాలనుకుంటే మేము అడ్డుకోలేమని చెప్పాడు. అయితే శ్రేయస్ అయ్యర్ దీనికి భిన్నంగా స్పందించాడు. రిటెన్షన్ గురించి నా దగ్గరికి ఎవరు రాలేదు, కమ్యూనికేషన్ లోపం ఉందని ఆరోపించాడు. దీంతో కేకేఆర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ మధ్య విభేదాలు తలెత్తాయని, కెప్టెన్సీ విషయంలో శ్రేయస్ అయ్యర్కు తగినంత స్వేచ్ఛ లేదా గుర్తింపు లభించలేదని పుకార్లు బలంగా వినిపించాయి. కేకేఆర్ ఫస్ట్ రిటెన్షన్ కోసం శ్రేయస్ అయ్యర్ని అడిగారంట. 12 crores ఇస్తామని చెప్పారంట. కానీ శ్రేయస్ అయ్యర్ నాకు ఎక్కువ అమౌంట్ కావాలన్నాడంట. కానీ దానికి కేకేఆర్ ఒప్పుకోలేదు. శ్రేయస్ అయ్యర్ నేను వేరే టీంకి వెళ్తే నాకు ఎక్కువ అమౌంట్ ఇస్తారని చెప్పాడంట. కేకేఆర్ ఏం చేసేది ఏం లేక ఆక్షన్లోకి వదిలి ఆర్టీఎం యూజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేద్దాం అనుకుంది. నవంబర్ 2024లో జరిగిన మెగా వేలంపై అందరి దృష్టి ఉంది. అందులో ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ పైన. కేకేఆర్ అతన్ని తిరిగి తక్కువ ధరకు కొనుగోలు చేయాలని భావించింది. కానీ పంజాబ్ కింగ్స్ వారి ఆలోచనలను తలకిందులు చేసింది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. బిడ్డింగ్ అమాతం పెరిగిపోయింది. చివరికి పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ పర్స్ మొత్తంలో దాదాపు సగానికి పైగా ఖర్చు చేసి 26.75 కోట్లు పెట్టి శ్రేయస్ అయ్యర్ని దక్కించుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర. శ్రేయస్ అయ్యర్ ఆక్షన్ టైంలో భయంతో వాష్రూమ్లో తలుపులు వేసుకున్నాడంట. బయటకు రాలేదంట. ఏం జరుగుతుందో కూడా వినలేదంట. ఈ విషయాలన్నీ తర్వాత చెప్పాడు. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ని ఎందుకని అంత అమౌంట్ పెట్టి కొన్నారు? వాళ్ళకి కావాల్సింది ఎక్స్పెన్సివ్ కెప్టెన్ ప్లస్ స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. శ్రేయస్ అయ్యర్లో ఆ రెండు కనిపించాయి. అలానే ఇంకో కార్నర్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లారు. 2025లో పీబీకేఎస్ రిక్కీ పాంటింగ్ని కోచ్గా అపాయింట్ చేశారు. ఎలాగో సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి అంత పెట్టి శ్రేయస్ అయ్యర్ని కొన్నారు. శ్రేయస్ అయ్యర్ రాకతో పంజాబ్ కింగ్స్ తలరాత మారిపోయింది. దశాబ్దానికి పైగా ప్లే ఆఫ్స్కి అర్హత సాధించిన జట్టు 2020 సీజన్లో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్ వరకు చేరింది. అంతేకాదు, కేకేఆర్ని వదిలి వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్లో ముంబై తరపున అదరగొట్టాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ, ఇరానీ కప్, ఇలా వరుసగా 5 టైటిల్స్ గెలిచాడు. ఇది అతనిలో ఉన్న కసిని, కెప్టెన్సీ నైపుణ్యాలను స్పష్టంగా చూపించింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ని కోల్పోయిన కేకేఆర్ 2020 సీజన్లో తలబడింది. అజింక్య రహానే కెప్టెన్సీలో జట్టు 8వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లడం, ఇది కేకేఆర్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది మాజీ క్రికెటర్లు కేకేఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. శ్రేయస్ అయ్యర్ లాంటి టైటిల్ విన్నింగ్ కెప్టెన్ వదులుకోవడం కేకేఆర్ చేసిన పెద్ద పొరపాటు అన్నారు. కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్పై దృష్టి పెట్టింది కానీ అతని కెప్టెన్సీ విలువలను గుర్తించలేకపోయిందని అన్నారు. దీని మీద మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఢిల్లీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఇలా 3 డిఫరెంట్ టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లిన ఒకే ఒక కెప్టెన్గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.